వ్యూవర్స్ మనం వచ్చేసి 7వ తరగతి పెళ్ళి అనేటువంటి లెసన్ చూస్తూ ఉన్నాము. తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఇక్కడ వచ్చేసి మీరు ఎప్పుడైనా పెళ్ళి పత్రికను చూసారా? దానిలో ఏమేమి ఉంటాయి చూసాము. పెళ్లి పత్రికని చూసుంటాము, ప్రతి ఒక్కరము చూసుంటాము. దానిలో వచ్చేసి వధూవరుల యొక్క పేర్లు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పేర్లు, తర్వాత వచ్చేసి ఎక్కడ కళ్యాణ మండపము, దాని వివరాలు, తేదీ మరియు బంధువుల యొక్క పేర్లు అనేటువంటివి ఉంటాయన్నమాట. సో కార్యక్రమము ఎప్పుడు జరుగుతుందో అనేటువంటిది పెళ్లి కార్యక్రమము, పెళ్లి మండపం యొక్క వివరాలు అనేటువంటిది ఆ యొక్క పత్రికల్లో ఉంటుంది. మీరు ఎవరి పెళ్ళికైనా వెళ్ళారా? అక్కడ మీకు ఏమేమి ఉంటావో చెప్పండి. పెళ్ళికి వెళ్ళాము, అక్కడ పెళ్లి మండపము, కుర్చీలు, భోజన గది మరియు వధూవరులకు అలంకరణకు గదులు అనేటువంటిది ఉంటాయి. మొత్తము కళ్యాణ మండపము 2 రోజుల లేదా ఒకరోజు పెళ్లి వేడుకకు అలంకరణలు అనేటువంటిది చేసి ఉంటారు. ఇక్కడ వచ్చేసి కింది పదాలలో పాఠంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి, గోళం చుట్టండి. పెళ్ళి, వాళ్ళు, కళ, వెళ్ళారు, వెళదామా, వెళుతున్నాం అనేటువంటిది. తర్వాత వచ్చేసి ఇవన్నీ మీరు గోళం చుట్టండి. తర్వాత వచ్చేసి ఈ క్రింది పదాలు చదవండి. లా ఒత్తు కలిగినటువంటి అక్షరాలకు వచ్చేసి గోళం చుట్టండి. కాళ్ళు, పళ్ళు, బిళ్ళ, మళ్ళీ, తాళ్ళు, తెల్లగా, మల్లె, చల్ల, ముళ్ళు, జోళ్ళు, రాళ్ళు, తొక్కుడు, తల్లి, గోళ్ళు, పెళ్ళి, చెల్లె, గొళ్ళెం, కుచ్చిళ్ళు, నీళ్లు, బల్ల, బల్లి, కోళ్ళు, పళ్ళెం, గుళ్ళో పెళ్ళి, పల్లె, వేళ్ళు, కళ్ళు, కీళ్ళు, కళ్ళెం. క్రింది పదాలను చదవండి. తపస్సు, ఉత్సాహము, జ్యోత్స్న. తపస్సు పదములో సాకు సావత్తు వచ్చింది. ఇలా ఏ అక్షరానికి అదే ఒత్తు గాని వచ్చినట్లయితే దానిని ద్విత్వాక్షరము అని అంటారు. ఉత్సాహము పదములో తాకు సావత్తు అనేటువంటిది వచ్చింది. ఇలా ఒక అక్షరానికి వేరొక అక్షరం అనేటువంటిది ఒత్తుగాని వచ్చినట్లయితే దానిని సంయుక్తాక్షరము అని అంటారు. జ్యోత్స్న పదములో తా అనేటువంటి అక్షరానికి వచ్చేసి సా మరియు నా ఒత్తులు అనేటువంటిది వచ్చినాయి. ఇలా ఒక అక్షరానికి 2 ఒత్తులు వచ్చినట్లయితే దానిని సంశ్లేషాక్షరము అని అంటారు. క్రింది పదాలను చదవండి. ఈ పదాలను పట్టికలో రాయండి. ఇక్కడ చూడండి. ఇస్త్రీ, రాత్రి, వస్త్రం, ఉషస్సు, ఉయ్యాల, సంవత్సరం, మేస్త్రి, పప్పు, శబ్దం, వస్తువు, కత్తెర, స్వాతంత్రం, కుక్క, అస్త్రం, రాష్ట్రం, పుస్తకం, బుర్రకథ, మహర్షి, బొమ్మ, శాస్త్రం, వర్షం, సూర్యుడు, ఉష్ట్రపక్షి, చక్రం. ఇక్కడ ద్విత్వాక్షర పదాలు ద్విత్వాక్షర పదాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఉషస్సు, ఉయ్యాల, పప్పు, కుక్క, బొమ్మ. సో ద్విత్వాక్షరం అంటే ఏంటి? ఒకే అక్షరానికి అదే హల్లు కలిగినటువంటి అక్షరానికి వచ్చేసి అదే ఒత్తు అనేటువంటిది కలిసినట్లయితే దాన్ని ఏమంటారంటే ద్విత్వాక్షరం అని అంటాము అని తెలుసుకున్నాము. పదాలను జతపరిచి వాక్యాలను వ్రాయండి. ఇక్కడ చూడండి. తలుపుకి ఏమేస్తాము? గొళ్ళెము. గోళ్ళకు వచ్చేసి రంగు, గోడ మీద బల్లి, గుళ్ళో పెళ్ళి, కొబ్బరి నీళ్లు, బొట్టు బిళ్ళలు. సో ఈ విధంగా మనం వచ్చేసి సెంటెన్సెస్ ఏ విధంగా రాస్తాం, వాక్యాలు అనేటువంటిది ఏ విధంగా రాస్తున్నామంటే తలుపుకు గొళ్ళెం అనేటువంటిది ఉండాలి, గోళ్లకు రంగులు వేయాలి, గోడ మీద బల్లి ఉంది, గుళ్ళో పెళ్లి జరిగింది, కొబ్బరి నీళ్లు శరీరానికి మంచిది, బొట్టు బిళ్ళలు అంగడిలో కొనాలి. సో ఈ విధంగా మనకు వచ్చినటువంటి సొంత వాక్యాలు మీ ఇష్టం వచ్చినట్లుగా రాయండి. ఇక్కడ వచ్చేసి క్రింది గుణింతాన్ని చదవండి. క్రింది గదిలో ఉన్నటువంటి లా ఒత్తు కలిగినటువంటి చేర్చి రాయండి. ల, లా, లి, లి, లు, లు, లే, లే, లై, లో, లో, లౌ, లం, లహ. ఇక్కడ వచ్చేసి క్రింది బొమ్మల పేర్లు అనేటువంటిది రాయండి. పళ్ళెం, గోళ్ళు, కళ్ళు, కాళ్ళు. కింది గళ్ళలోని అక్షరాలను పదాలను రాయండి. తాళ్ళు, ఇక్కడ చూడండి గడిలో ఉన్నటువంటి అక్షరాలను ఉపయోగించి మనము రాస్తున్నాము. ఇక్కడ తాళ్ళు, నీళ్లు, గోళ్ళు,
బళ్ళు, జోళ్ళు, కళ్ళు, కీళ్ళు, తేళ్ళు, ముళ్ళు, పళ్ళు, వేళ్ళు, తాళ్ళు, కోళ్ళు, కళ్ళెం, రాళ్ళు. క్రింది పదాలతో వాక్యాలు అనేటువంటిది రాయండి. గొళ్ళెం, స్నానపు గదికి గొళ్ళెం అనేటువంటిది అవసరము. తర్వాత వచ్చేసి నీళ్లు, ప్రతిరోజు 6 లేదా 7 గ్లాసులు నీళ్లు త్రాగాలి. గోళ్ళు, బడికి వెళ్ళే పిల్లలు గోళ్ళు కత్తిరించుకొని వెళ్ళాలి.